మొదటిగా దేవాతి దేవునికి వందనాలు. ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమునకే ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దానం, నిత్యము నిన్ను ఆశీర్వదించదను. మరొకసారి చదువుతున్నాను, నిత్యము నిన్ను ఆశీర్వదించదను. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 2వ వచనం. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు దావీదు భక్తుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, నేను నిత్యము నిన్ను ఆశీర్వదిస్తానని. కొంచెం కాలం కాదు, లేదా కొంతసేపు కాదు, నీ దగ్గర ఉన్నప్పుడు కాదు, లేదా నీ దగ్గర లేనప్పుడు కాదు. ప్రభు అంటున్నాడు, నిత్యము ఎల్లకాలము ప్రభు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానము చాలా గొప్పది. ఆయన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు, నిన్ను నిత్యము నేను ఆశీర్వదిస్తానని, నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టను, నీ ప్రతి సమస్యలో ప్రభు తోడై ఉంటానని, నీ ప్రతి సమస్యలో ప్రతి వేదనలో ప్రభు నీకు సహాయకుడుగా నిలుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు అట్టి వాగ్దానం మనకు ఎవరైనా చేస్తారండి? ఆశీర్వదిస్తానని, లేదా నీకు సహాయం చేస్తానని, లేదా నీతో పాటు కలిసి ఉంటానని మనకి ఎవ్వరూ సహాయం చేస్తానని కానీ వాగ్దానం చేయరు. కానీ ప్రభు అయిన యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు ఏంటి అంటే, నిత్యము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జీవితకాలం అంతా నిన్ను ఆశీర్వదిస్తాను. నీ కష్టంలో, కలిమిలో, లేమిలో, ప్రతి విషయంలో కూడా ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అంటే, ఆ ఆశీర్వాదానికి పాత్రులుగా మనం ఉండాలి అంటే, ఆ వాగ్దానపు జీవితంలో మనము కూడా హక్కుదారులమై ఉండాలి అంటే గనక ఖచ్చితంగా ప్రభు పాదాలను పట్టుకున్న వారమై ఉండాలి. ఈరోజు నీవు ఆశీర్వాదానికి దూరంగా జీవిస్తున్నావేమో, అయితే ప్రభు యొక్క పాదాల దగ్గరికి రా. ఆయన నీ కొరకు ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచినాడు. నిత్యము నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ వాగ్దానము దేవుడు మనందరి జీవితం పట్ల నెరవేర్చునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమమయుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు నిగరమైన అతి శ్రేష్టమైన నామానికి కొందనాలయ. అవును ప్రభా, నీవు నిత్యము మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు తండ్రి. అయా, నీ కృప గొప్పది, నీ ప్రేమ గొప్పది. నిజమే ప్రభా, నీ ఆశీర్వాదానికి ప్రభా అయా అర్హులము కాకపోయినప్పటికీ తండ్రి, నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రేమిస్తూనే ఉన్నావు. ఇదిగో ప్రభా, అట్టి యోగ్యత మరి మాకు ఇచ్చినందుకుగా ప్రభా నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకునే భాగ్యం మాకు దయచేయమని నజరేయుడైన మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని పొందుకొనుచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.